నమస్కారం అండి. నేను మీ నటుడు రవికుమార్ని. చాలామంది అడుగుతున్నారు, సడన్గా అంటే అనూహ్యమైన విధంగా మన తెలంగాణలో హైదరాబాద్ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి భయాందోళనలు ఎందుకు వచ్చాయి? దీనికి కారణాలు ఏంటి? ఎందుకు ఈ విధంగా భయపడుతున్నారని చాలామంది అడుగుతున్నారు. సో దీని మీద మనం ఇవాళ నాకు తెలిసిన విధంగా మీ అందరికీ కూడా చర్చిద్దామని చెప్పి మీ ముందుకు రావడం జరిగింది. ఏంటంటే హైదరాబాద్లో ఇదివరకు మునుపెన్నడు మనం ఎరుగని విధంగా ఒక రకమైన అంటే లాస్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్ నుంచి కూడా అంటే లాస్ట్ 9 మంత్స్ కాదు, జస్ట్ 9 మంత్స్ కాదు, 12-15 మంత్స్, మోర్ దెన్ 1 ఇయర్ నుంచి ప్రైసెస్ అన్నీ కూడా స్టాగ్నెంట్గా అయిపోయాయి. దీనికి కారణాలు అనేకం. ఎలక్షన్స్ వచ్చాయి, ఈ ఎలక్షన్స్లో ప్రభుత్వం మారింది స్టేట్ లెవెల్లో. అక్కడ చూస్తే హంగ్ టైప్ ఆఫ్ మనకి అనుకున్న మెజారిటీ రాకుండా మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి అవడం జరిగింది. కానీ ఇక్కడ లోకల్ లెవెల్లో చూస్తే ముందర మన ఫస్ట్ హైదరాబాద్ అనగానే అందరికీ కూడా హైడ్రా 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 అని గుడ్డలు ప్రతి వాళ్ళకి కూడా భయంగా ఉంటుంది. సో ఈ హైడ్రా ఎఫెక్టు ఈ సిటీని లేక్ సిటీలా పాతకాలంలో ఎలా ఉండేదో ఆ విధంగా అన్ని లేక్స్ని ప్రొటెక్ట్ చేసే విధంగా అంటే కార్యరూపదాల్చడానికి ఆ విధంగా ఆల్రెడీ చర్యలు తీసుకుంటున్నారు కాబట్టి, ఎంతో డిమాలిషన్స్ ఆల్రెడీ జరిగాయి కాబట్టి ఆ ఒక్క భయం ఒకటి నెగటివ్ సెంటిమెంట్కి ఒకటి కారణం. అదొక్కటే కారణం కాదు, అది డెఫినెట్గా ఒకటి కారణం. ఇంకా రెండో కారణం ఏంటంటే అంటే మన పక్క రాష్ట్రం ఏపీలో అక్కడ ఆయన థంపింగ్ మెజారిటీ తోటి సిబిఎన్ గారు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఆయన చీఫ్ మినిస్టర్ అవ్వటం అయిన దగ్గర నుంచి ఈ రోజు దాకా ప్రతిరోజు కూడా అది ఇట్ హాస్ బికమ్ వైబ్రెంట్ ఏపీ. ఏదో సిబిఎన్ గారు కానీ వాళ్ళ అబ్బాయి లోకేష్ కానీ ఇద్దరు ఎవరో ఒకళ్ళు ప్రతిరోజు ఏదో ఒక కొత్త ప్రాజెక్టు గురించి మాట్లాడటం, ప్రాజెక్టులు తీసుకురావటం, తిరగటం, అమెరికా వెళ్ళటం, అమెరికా నుంచి రావటం, ఈ విధంగా ఆ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా పగలు రాత్రి అహర్నిశలు ఆంధ్రాకై, అమరావతికి మళ్ళీ మనకి స్పెషల్గా కేంద్రం నుంచి 15,000 కోట్లు ఆయనకి గ్రాంట్ రావటం. తర్వాత నిన్నే మొన్న చూసాం మనం పునరుద్ధరణకి చుట్టుపక్కలన్నిటికీ పునరుద్ధరణ చేయడానికి అమరావతి చుట్టూ ఆయనకి వరల్డ్ బ్యాంక్ ఇది కూడా వచ్చింది, లోన్ కూడా వచ్చింది. ఇలా రావటం వల్ల కొంత పెట్టుబడులు అక్కడి నుంచి ఇదివరకు వచ్చేవి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కొంతమేర వాళ్ళు ప్రభావితం చేశారు. ఎందుకంటే కొంతమేర వాళ్ళు అటు వచ్చి ఇటువైపు పెట్టుబడులు పెట్టారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఆ పెట్టుబడులు పెట్టడం ఆపేశారు. కొత్త పెట్టుబడులు అయితే ఎవ్వరూ ఆంధ్ర నుంచి ఇక్కడికి వచ్చి పెట్టుబడి పెట్టట్లేదు. ఏ రియల్టర్ కూడా ఇక్కడ రావట్లేదు, అది ఖాయం. ఇంకా అక్కడ ఆ విధంగా అది రివైవ్ అవుతుంది మార్కెట్. ఆ మార్కెట్ రివైవ్ అవుతున్న ప్రాంతాల్లో ఇక్కడి నుంచి అక్కడికి కొంతమంది వెళుతున్నారు ఇప్పుడు. అంటే రివర్స్లో ఇక్కడ పెట్టుబడులు పెట్టకపోగా, హైదరాబాద్లో తెలంగాణలో పెట్టుబడులు పెట్టకపోగా ఇక్కడ పెట్టుబడులు ఏవైతే ఉంటాయో అవి ఉపసంహరించుకోవడం, అంటే అవి వేయటం, ఆ వచ్చిన డబ్బుల్ని మళ్ళీ రివర్స్లో ఆంధ్రలో పెట్టుబడి పెట్టడం, ఇది జరుగుతుంది. సో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఏంటంటే సోదరులాగా వాళ్ళు అక్కడ ఇక్కడ కూడా ఎప్పటి నుంచో మనకి చూస్తున్నాము ఫ్లైట్ ఆఫ్ ఫండ్స్, మనీ అయితే ఇటు నుంచి అటు నుంచి ఇటు కదులుతుంది. కాబట్టి అది చాలా హైదరాబాద్ మార్కెట్ని ప్రభావితం చేస్తుంది. ఈ రెండు ఫ్యాక్టర్సే కాక ఇంకా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మనకి నార్త్ నుంచి, వెస్ట్ నుంచి, బాంబే నుంచి, ప్లస్ ఈ ఎన్ఆర్ఐ ఫ్యాక్టర్స్. ఎవరైతే మన పిల్లలు బాగా తెలుగు రాష్ట్రాల్లో చాలామంది పిల్లలు, నేనంటే సందుకి ఒక్కొక్కళ్ళు అనేవాడు ఇదివరకు, తర్వాత నాకు ఇప్పుడు చూస్తే సందుకు ఒకడు కాదు, కమ్యూనిటీకి ఒకళ్ళు చొప్పున ఎంతోమంది ఉన్నారు. యుఎస్లో ఉన్నారు, కెనడాలో ఉంటున్నారు, యూకేలో ఉంటున్నారు, ఆస్ట్రేలియాలో ఉంటున్నారు. వాళ్ళందరూ కూడా అమ్మా నాన్నలు, బాబాయిలు, పిల్లలు అందరూ ఇక్కడ ఉంటున్నారు. కాబట్టి వాళ్ళంతా కూడా ఇదివరకు ఇక్కడే పెట్టుబడులు పెట్టి ఇక్కడికి వద్దామనే ఆలోచనలో ఉండేది. కానీ ఇప్పుడు ఆలోచనలు తగ్గాయి. ఇప్పుడు కరెంట్ యూత్ అంతా కూడా దే వాంట్ టు సెటిల్ అబ్రాడ్ ఓన్లీ, ఇక్కడికి వద్దామనే ఆలోచన లేదు వాళ్ళకి. సో ఆ విధంగా వాళ్ళకి అక్కడ, ఎందుకంటే అక్కడ వాళ్ళకున్న సిటిజన్షిప్ బెనిఫిట్స్, వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి ఫ్రీడము, వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి ఆపర్చునిటీస్, అవి చూసుకుని వాళ్ళు అక్కడ ఉండిపోతారు. సో దానివల్ల ఆ డబ్బులు కూడా ఇక్కడికి రావట్లేదు. సో అన్నీ ఇప్పుడు బాంబేలో అమ్మేసేసి ఇదివరకు ఇక్కడికి వచ్చేవాళ్ళు, ఇదివరకు చుట్టుపక్కల పూణే నుంచి ఇక్కడికి వచ్చేసేవాళ్ళు. ఇప్పుడు అవి కూడా ఆగిపోయాయి. ఎందుకంటే వాళ్ళందరిలో కూడా ఒక
ఆందోళన వచ్చింది. ఏంటంటే హైదరాబాద్‌లో ఇదివరకు తెలంగాణలో వచ్చినటువంటి రిటర్న్స్ ఏదైతే ఉన్నాయో ఆ విధంగా రిటర్న్స్ ఉంటాయా అని వాళ్ళలో ఒక సంశయం ఏర్పడింది. ఆ సంశయం ఏర్పడటం వల్ల ఇప్పుడు నేను చూస్తున్న ప్రకారంగా మూవ్‌మెంట్ ఆఫ్ ఫండ్స్ చూస్తే మనకి ఎక్కువగా ఏవైతే టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయో లైక్ ఇండియాలో అయితే టూరిస్ట్ ప్లేస్ అనగానే మనందరికీ నోటి మీద నాలుక మీద ఆనేది గోవా. గోవా బయటకైతే నియర్ బై దుబాయ్ ఈ ప్లేసెస్‌కి ఎక్కువగా పెట్టుబడులు పెట్టి అందరూ కూడా అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే ఆయా ప్రభుత్వాలు కూడా చాలా ఎంకరేజ్ చేస్తున్నాయి. అక్కడ ఉన్న పరిస్థితులు కూడా కొంచెం మారుతున్నాయి కాబట్టి అక్కడ కూడా మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. టాక్స్ ఫ్రీ హ్యావెన్ జోన్స్ అనమాట అవన్నీ. సో అందువల్ల అటువైపు వెళుతున్నారు. అటువైపు మగ్గు చూపిస్తున్నారు ఈ యువత. అండ్ అవన్నీ కూడా ఏంటి ఇళ్ళకని కాదు అక్కడ. అవన్నీ వీకెండ్ రిసార్ట్సు లేకపోతే వీళ్ళు సంవత్సరానికి ఒకసారి వచ్చినప్పుడు అక్కడ ఉండడానికి తర్వాత పోస్ట్ మనం 1 వీకే 10 డేస్ అక్కడ ఉన్నా మిగతా 350 డేస్ ఆ కంపెనీలు మెయింటైన్ చేసి మనకి ఇంత అని షేర్ ఇస్తున్నాయి కాబట్టి ప్రాపర్టీ మెయింటెనెన్స్ సర్వీసెస్ అలా ఉంటున్నాయి కాబట్టి వీళ్ళంతా కూడా అటువైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నారని నాకు తెలుస్తుంది. అదేవిధంగా కొంతమంది మనకి ఇక్కడ ఊటీ దగ్గర కోయంబత్తూరు, ఊటీ ఈ ప్లేసెస్‌లో కూడా ఇలా సెకండ్ హోమ్ అని గానీ, వీకెండ్ హోమ్ అని గానీ, హాలిడే హోమ్ అని గానీ, ఈ విధమైనటువంటి రిసార్ట్స్‌లో కూడా ఓనర్‌షిప్ ఈ రేంజ్ పెరిగింది. సో, ఇవన్నీ ఫ్యాక్టర్స్ వల్ల అంతేగాని ఏదో ఒక్క ఫ్యాక్టర్ తీసుకొని ఒక్క హైడ్రా వల్ల తప్పది. హైడ్రా వల్ల కూలిపోలా. అనూహ్యంగా అనుకూల పరిస్థితుల్లో అన్ని ప్రతికూల వాతావరణం ఏర్పడింది. అన్నీ కలిసి ఇట్లాంటి పరిస్థితి వచ్చింది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో అది అదృష్టంగా మలుచుకుని ఎందుకంటే ఎప్పటికైనా సరే ఎవరు ఎన్ని చెప్పినా సరే హైదరాబాద్‌లో ఉన్నటువంటి వాతావరణం, ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం అంటే క్లైమేట్, ఇక్కడ ఉన్నటువంటి కల్చర్, ఇక్కడ ఉన్నటువంటి మనకి కైండ్ ఆఫ్ హబ్. ఈ హైదరాబాద్ ఈస్ హబ్ ఫర్ మెనీ థింగ్స్. ఏ ఫుడ్ కావాలంటే ఆ ఫుడ్. ఎటువంటి టైప్ ఆఫ్ ఫుడ్ ఎటువంటి ఇది కావాలంటే ఏ రేంజ్‌లో కావాలంటే ఆ రేంజ్‌లో. అన్ని రకాల రెస్టారెంట్సు, అన్ని రకాల ఫుడ్డు, మెడికల్ ఫెసిలిటీసు ఇక్కడ లేనిది లేదు. వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ కాబట్టి అందరూ మళ్ళా హైదరాబాద్‌కి మనం చివరికి అందరూ కూడా ఇక్కడికి చూస్తారు కాబట్టి ఇక్కడ కొనుక్కోని వాళ్ళు, ఇక్కడ ఇంతకుముందు ఇల్లు లేని వాళ్ళు, ఇక్కడ ఇంతకుముందు ఫ్లాట్ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని, ఈ సద్ధతతో కూడిన మార్కెట్‌లో చక్కటి అవకాశాలు ఉన్నటువంటి ఈ మార్కెట్‌లో ఎందుకంటే చాలామంది బిల్డర్స్ గుప్తంగా 1, 2 ఫ్లాట్స్ నెలకి అమ్మి వాళ్ళు దే ఆర్ మెయింటైనింగ్ ది షో. డబ్బులు లేని వాళ్ళ దగ్గర చాలా టైట్‌గా ఉంది మార్కెట్. ఈ టైట్ మార్కెట్‌లో 1, 2 ఫ్లాట్స్ కొంత కాస్త తగ్గించుకొని అమ్మేసేసి, అలాగే ప్లాట్లు కూడా తగ్గించుకుని, మరీ నగర శివారులలో చాలా తక్కువకున్నాయి. మిగతా చోట్ల కూడా చాలా ఇదిగా ఉంది కాబట్టి, మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకుని అందరూ కూడా ఇక్కడ పెట్టుబడి పెట్టండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. నమస్కారం.